రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. తాను ఎక్కడికైనా వస్తానని, కడిగిన ముత్యంలా తన రాజకీయ జీవితం ఉన్నదని, తాను కానీ తన కుటుంబం కానీ చిల్లర రాజకీయాలు చేయలేమని, తమని రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకుడు కోడూరు అంజయ్య, సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, మరి కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న శుక్రవారం రోజు మున్పల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆరోపణలు చేసాడు. అయితే నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, నాకు థర్డ్ ఫ్లోర్లో చాలా ఇబ్బంది అవుతున్నది, ఎక్కడానికి ముఖాల నొప్పులు దమ్ము వస్తున్నాయి, మా ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని నేను అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. నేను కన్స్ట్రక్షన్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ చేసుకుంటున్నా, తీసేస్తా, వాళ్ళు రోడ్లో ఉన్నదని చెప్పి సత్యనారాయణ గారు చెప్పారు. అది అవాస్తవం. అది సెట్ బ్యాక్లో నేను 3 ఫీట్ అది చేసుకుంటున్నా, అది ఎవరికి అభ్యంతరం లేదు. నేను కమిషనర్ గారికి నేను 3-4 నెలల తర్వాత నేను తీసేసుకుంటాను లెటర్ కూడా ఇచ్చిన, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే అది రోడ్లో ఉన్నదైతే అవాస్తవం కాబట్టి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్న మున్పల్లి సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మరి చింత ప్రభాకర్ అన్న ఏదైతే సదాశివ ఎంక్లేవ్ చేసిండో అది ఇనాం భూమి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి అది సదాశివ ఎంక్లేవ్ 1996లో మరి లేఅవుట్ చేయడం జరిగింది. మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా కౌన్సిలర్ ఉన్నా, మరి ప్రభాకర్ అన్న ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చైర్మన్గా ఉండే, మరి సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే. మరి దాని తర్వాత 2000లో సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే. 2004లో మరి 10 సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే. మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయాడు, మరి అప్పుడు గుర్తు లేదా, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న 1971 నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాను. నాతో పాటు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా కౌన్సిలర్గా పనిచేశాను. ఏదైతే ఎమ్మెల్యే గారి మీద అభియోగం మోపుతున్నారో 1996లో వారు నాతో పాటు కౌన్సిలర్గా ఉన్నారు. చింతా ప్రభాకర్ గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉండి సదాశివపేట లోపల పట్టణం లోపల ఇల్లీగల్ లేఅవుట్స్ నడుస్తున్న వారిని దృష్ట్యా చూసుకొని ఒక చైర్మన్గా ఒక ఆదర్శవంతమైన లేఅవుట్ నిర్మాణం ఏర్పాటు చేసి ప్రజలకు లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మితే ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో 1996 లోపల వారు సదాశివ ఎంక్లేవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లాభాపేక్ష లేకుండా ఆ రోజు లేఅవుట్ వల్ల ప్రజలకు జరిగే ఉపయోగాలను దృష్ట్యా ఉంచుకొని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో, ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు సదాశివ ఎంక్లేవ్ అనే పేరుతో లేఅవుట్ నిర్మాణం చేసింది. ఏదైతే
మాలకుంట కబ్జా చేసిండని చెప్పేసి సత్యనారాయణ గారు ఆరోపణ చేస్తుండ్రు. దాంట్లోపల ఇంత అనేది టెంపరీగా ఉన్నది. అది ప్రభుత్వం కుంట కాదు. పట్టాదారులు అక్కడ కుంట నిర్మాణం చేసుకొని వారి వ్యవసాయ అవసరానికి నిర్మాణం చేసుకున్న కుంటనే కానీ అది ప్రభుత్వం కుంట కాదు. దాంట్లో కూడా అన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. పట్టా ల్యాండ్స్ కూడా వారు ఖరీదు చేసి మొత్తం ఎక్కడ ఎటువంటి దుర్వినియోగం జరగకుండా లేఅవుట్ నిర్మాణం చేసిన సంగతి సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.